అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి కథ, పరమేశ్వరుడే పార్వతీదేవికి బోధించిన పవిత్ర గాథ గురించి ఈ వీడియోలో మీకు తెలియచేయబోతున్నాను. అంతేకాదు మరెన్నో శివయ్య గురించి విశేషాలను ఇదే వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో చాలా మంచి ఆధ్యాత్మిక వీడియోలు అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూది ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశాము అన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఆ రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రమాల ధారణలు, విభూది ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ప్రయోజనం ఉందా అనే ఆలోచన చేసి పరమేశ్వరుడు ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఒక ఉదయాన్నే వెళ్ళిన తర్వాత అతనికి ఒక మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు త్రాగడానికి వస్తే సంహరించవచ్చు అని భావించి దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలను విరుస్తున్నాడు. ఇంతలో ఒక అడవి జింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తన సంహరించవద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్షను పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో అక్కడికి ఇంకొక ఆడజింక వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలోపు ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయి. తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాట ఇచ్చిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కు పెట్టి బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటికే ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పును తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండా శివనామ స్మరణ చేయడం, తన చూపునకు అడ్డుకు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది.
క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వలన అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడినాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వరుడి అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయేవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ కథనంతా వివరించారు. అయితే మహాశివరాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పులు అనేవి చేయకూడదు. అవేంటో ఇప్పుడు వివరిస్తాను. మహాశివరాత్రి వేళ ప్రతి ఒక్కరూ శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఇదే సమయంలో తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. దీనివల్ల శివయ్య ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈ సందర్భంగా శివరాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడనివేంటో తెలుసుకుందాము. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివయ్యను ఆరాధించే వారందరికీ మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజంతా పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున శివక్షేత్రాలలో భక్తులతో కలకలలాడతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కోసం ప్రజలు ఉపవాసం, జాగరణ చేస్తారు. అంతేకాదు శివలింగానికి అభిషేకాలు అనగా పాలు, నీరు, తేనె, బిల్వపత్రాలతో ప్రత్యేకమైన అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారు. అయితే శివయ్యకు అభిషేకం చేసే సమయంలో రాగి పాత్రలను మాత్రమే వాడాలి. అయితే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మహాశివరాత్రి వేళ కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు. అలాగే కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఒకవేళ అలాంటి వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతికూల వాతావరణం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది. అలాగే కొన్ని తప్పులను పొరపాటును కూడా చేయకూడదు. ఇప్పుడు అవేంటి అనేది తెలుసుకుందాము. మతపరమైనటువంటి వస్తువులు అనగా మహాశివరాత్రి వేళ ఏవైనా దేవుని విగ్రహాలు, మతపరమైన వస్తువులు దెబ్బతిన్నట్లయితే వాటిని కూడా శివరాత్రి రోజున దూరంగా ఉంచాలి. దెబ్బతిన్నప్పుడు వాటి పవిత్రత నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని తీసుకెళ్తే శివుని అనుగ్రహానికి దూరంగా ఉంటారు. అయితే మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా నల్లని వస్తువులు ధరించకూడదు. తెలుపు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. ఈ పర్వదినాన ప్రమాదకరంగా ఉండే వస్తువులు, పదునైన వస్తువులు, కత్తులు, చాకులు, కత్తెర ఇటువంటివి ఇంటికి తీసుకొని రావద్దు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో గందరగోళ వాతావరణం అనేది ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మీకు ఒత్తిడి అనేది పెరగవచ్చు. మహాశివరాత్రి వేళ పొరపాటున కూడా తులసి ఆకులను సమర్పించకూడదని గుర్తుంచుకోండి. శివయ్యకు కేవడ లేదా కేతకి పూలతో పూజలు చేయకూడదని గుర్తుంచుకోండి. కేవలం తెల్లని రంగుల పూలతో మాత్రమే పూజలు చేయాలి. మరోవైపు మనం తెలుసో తెలియకో కొన్ని వస్తువులను నిర్లక్ష్యం చేస్తుంటాం. ఈ నేపథ్యంలో తుప్పుపట్టిన వస్తువులను మహాశివరాత్రి రోజున ఇలాంటి వస్తువులను మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెంచే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో మీ ఎదుగుదలపై కంటుపడుతుంది. మానసిక ప్రశాంతత కావాలి అంటే శివయ్యని ప్రార్థించాలి. ఈ సమయంలో చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి సందర్భంలో పొరపాటున కూడా పగిలిన అద్దాన్ని తీసుకోకూడదు. పగిలిన అద్దాలు ప్రతికూల వాతావరణాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి మహాశివరాత్రి వేళ పగిలిన అద్దాలకు దూరంగా ఉండాలి. మహాశివరాత్రి వేళ చాలామంది ఉపవాస దీక్ష చేస్తారు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఒకవేళ మాంసం ఇంటికి తీసుకొస్తే ఆధ్యాత్మికతకు భంగం కలగవచ్చు. ఆ రోజు మాంసాహారం అనేది నిషిద్ధం. హిందూ దేవాలయాల్లో తోలు వస్తువులను నిషిద్ధం. అంటే అవి అశుద్ధంగా భావిస్తారు. తోలు వస్తువులు తెచ్చుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది.
ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక శక్తిని కోల్పోవచ్చు. అలాగే మీరు మీ ఇంట్లో ఇతర చోట్ల వాడని పుస్తకాలు, విద్యా సామాగ్రి, నిరీక్షణ చేయబడిన పుస్తకాలకు దుమ్ము పట్టిన వాటిని మహాశివరాత్రి వేళ దూరంగా ఉంచాలి. అంటే శుభ్రంగా ఉండాలి. అపరిశుభ్రంగా ఉండే వాటి దగ్గరికి వెళ్ళకూడదని అర్థం మాత్రమే. ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. ఇదేనండి ఈ వీడియో. మహాశివరాత్రి గురించి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలు, భక్తి సమాచారాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే ఒకసారి విజిట్ అయ్యి ఆ వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియో కావాలి అని అనుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ వీడియోని మీ అందరి ముందుకు తీసుకువస్తాను పూర్తి వివరాలతో పాటు. అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో కానీ ఆధ్యాత్మిక సమాచారంతో కానీ మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.